వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు కీర్తిలత గౌడ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు. కీర్తి గారు చెప్పండి, ఇప్పుడు అంటే రెండోసారి కూడా బీసీలు అవకాశం ఇచ్చాము, ఈసారి కేసీఆర్ కూడా బీసీ కులగణనలో పార్టిసిపేట్ చేయండి, అండ్ నేను చివరి సీఎం ఉన్నా పర్లేదు కానీ బీసీలకు న్యాయం జరగాలి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈసారి రెండో విడత కూడా చేయడాన్ని స్వాగతిస్తున్నారా మీరు? తప్పకుండా స్వాగతిస్తున్నాము, కానీ పారదర్శకంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకు అంటే ఇదివరకు బీసీ కులగణన చేస్తానని కామారెడ్డి డిక్లరేషన్ లో 42% బీసీలకు ఇస్తానని ఏదైతే డిక్లేర్ చేశారో దాన్ని కూడా వాళ్ళు తప్పించుకొని లేట్ చేయాలని చూస్తే బీసీ సంఘాలు అన్నీ కూడా, నేను కూడా బీసీ జాతీయ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలని, నేను కుల సంఘాల నుంచి కానీ బీసీ సంఘాల నుంచి కానీ చాలా రకాలుగా అన్ని బీసీ సంఘాలు కలిసి డిమాండ్ చేసి ఎన్నో ప్రెస్ మీట్లు కానీ వార్నింగ్స్ ఇస్తే కానీ ఈ బీసీ కులగణన అనేది ముందుకు రాలేదు. సరే, వచ్చినాక కూడా ఎవరిని చూసినా మా ఇంటికి రాలేదు అంటే మా ఇంటికి రాలేదు. సరే, ఓకే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవ్వలేదు అని ఒక ఇది చేస్తున్నారు కదా, మరి కామన్ పీపుల్ ఏం చేశారు? కామన్ పీపుల్లో కూడా ఇండిపెండెంట్ హౌస్కి వెళ్ళలేదు, హౌసెస్కి. అపార్ట్మెంట్స్ కల్చర్లో హైదరాబాద్ మొత్తం కూడా అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది, అపార్ట్మెంట్ కల్చర్లో కూడా వెళ్ళలేదు. ఇంకా తప్పించుకునే మాటలు ఏంటంటే మేము వెళ్తే కుక్కల్ని వదిలేశారు అని, మా మీదకి కుక్కల్ని వదిలేశారనే మాటలు కూడా. అంటే ఇవన్నీ ఏంటంటే జస్ట్ నిజంగా కరెక్ట్గా చేసే ఉద్దేశమే గనుక ఉంటే ఇవన్నీ ఏవి అడ్డంకులు కావు. వాళ్ళు ఏంటంటే ఏదో జస్ట్ తూతు మంత్రంగా చేసి దులుపుకోవాలి అని అసెంబ్లీ ఆటోమేటిక్ అప్పటికప్పుడు అసెంబ్లీ పెట్టి మళ్ళీ వెంటనే మేము ఇంకా ప్రిపేర్ కాలేదు అని చెప్పేసి టైం పెట్టి ఆ టైంకి రాకుండా, అంటే వాళ్ళు ఏదనుకుంటే అది నడిచే పాలన అయిపోయింది ఇప్పుడు. బీసీలకి నిజంగానే న్యాయం చేయాలి, నిజంగానే వాళ్ళు చిత్తశుద్ధితో చేసేదైతే ఇలా ఆగమేఘాల మీద చెయ్యరు. పర్ఫెక్ట్ గా ఎన్యూమరేటర్లని ట్రైనింగ్ ఇస్తే మరి వాళ్ళు వెళ్ళి అడిగే క్వశ్చన్స్ కానీ వాళ్ళకి నచ్చజెప్పి తీసుకునే పద్ధతి కానీ ఉంటుంది. కేసీఆర్ ఎవరితో ఆడిస్తాడు డ్రామా? ఎవరితో? సోషల్ మీడియా ఛానల్ చెప్పట్లేదు. సోషల్ మీడియా ఛానల్స్ తో పాటు మీరు కామన్ పబ్లిక్ ని వెళ్ళి అడగండి. మీరు 10 మందిలో ఖచ్చితంగా ఏదో 3-4 మాకు అయింది అని చెప్తారు, మిగిలిన 6 కాలేదనే చెప్తారు. రాలేదండి, నా డీటెయిల్స్ తీసుకోలేదు. నేను ప్రెస్ లో మాట్లాడాను, అది వైరల్ కూడా అయింది. ఎందుకంటే నేను కూడా నేను మా ఇంటికి రాలేదు అసలు. మరి నా డీటెయిల్స్ లేకుండా ఈవెన్ నాలాంటి ఎంతో మంది ఉన్నారు. ఒక పౌరురాలిగా డెఫినెట్ గా నా డీటెయిల్స్ కూడా దాంట్లో ఉండాలి అనేది నా డిమాండ్. నాలాగా ఎంతో మంది, మాకు కూడా ఓటు హక్కు ఉంది, మాకు రాజ్యాంగ పరంగా మాకు ఆ హక్కులు ఉన్నాయి. డెఫినెట్ గా మా డీటెయిల్స్ కూడా దానిలో పొందుపరచాలి అనేది నా డిమాండ్. నేను ఖచ్చితంగా అడిగాను, అది కూడా చాలా వైరల్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే నిజంగానే సెకండ్ టైం చేయిస్తున్నాను అన్నారు కదా, అది కూడా నేను స్వాగతిస్తున్నాము. కానీ దాన్ని కూడా చిత్తశుద్ధితో నిజంగానే ప్రతి ఒక్కరి డీటెయిల్స్ వచ్చేలాగా, వాళ్ళకి అర్థం అయ్యేలాగా, అంటే ప్రజల్ని కూడా నేను ఇంకా ఎవరెవరైతే రాలేదో వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన రైట్ ని మనం యూజ్ చేసుకోవాలి. మన డీటెయిల్స్ మనకుంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇదివరకు 2011లో జరిగిన దానికి అప్పుడే మొత్తం అంతా కలిసి 56% ఉంటే ఇప్పుడు 46% అని 10% మనం తగ్గించి చూపిస్తున్నారు. డెఫినెట్ గా ప్రతి బీసీ బిడ్డ కూడా మన డీటెయిల్స్ పొందుపరుచుకునే హక్కు మనకుంది. ప్రతి ఒక్కరూ బయటికి వచ్చి స్వచ్ఛందంగా కూడా వాళ్ళు వచ్చినా రాకుండా మీ ఏరియాలలో మీరు మీ మున్సిపల్ ఆఫీస్కి కానీ అక్కడ ఉన్న ఎక్కడైతే డీటెయిల్స్ తీసుకుంటున్నారో, మా ఇంటికి రాలేదు, మా అపార్ట్మెంట్కి రాలేదు, మా ఏరియాకి రాలేదని పిలిపించుకొని మరి మీ డీటెయిల్స్ తో పాటు ఇంకా మిగతా వాళ్ళ డీటెయిల్స్ అందరివి కూడా ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్. అసలు ఆ మాట అంటేనే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ చీకొడుతున్నారు. అసలు ఈ రేవంత్ రెడ్డికి, గుంపు మేస్త్రికి అసలు పాలన తెలీదు, మాట్లాడడం తెలీదు. అంటే తెలంగాణ నుంచి తెలంగాణను తరిమేయడం ఎవరి వల్లనన్నా సాధ్యం అవుతుందా? తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ. అసలు ఆ మాట మాట్లాడడానికి కొంచెమైనా బుద్ధి ఉండాలి. అలాంటి బుద్ధి లేని మాటలు. నిన్న ఇంకో వీడియో కూడా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీలో తిట్టుకోవడమే ఒక సాంప్రదాయంగా మారిందంట. ఆ సాంప్రదాయాన్ని తెచ్చింది ఎవరు? సాంప్రదాయాన్ని తెచ్చింది మన గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు.
మరి అలా ఉంటేనే ఇప్పుడు జనాల్లోకి వెళ్తుంది, లేకపోతే వెళ్ళట్లేదని పబ్లిక్ గా ప్రెస్ ముఖంగా వైరల్ చేస్తున్నారు. అంటే చెప్తున్నాడు అంటే ఆయన సాంప్రదాయం ఏంటి, అంటే ఆయన పాలన ఏంటి, ఎవరన్నా మెచ్చే పాలన. నిజంగా ఇలాంటి సీఎం ఇదివరకు లేడు, ఇక ముందు రాబోడు. ఎందుకంటే ఆ సీఎం అనే పదవికి, సీఎం అనే మాటకి సిగ్గుచేటు. ఈ వ్యక్తి అనే వ్యక్తి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఏ ఒక్క బిడ్డ కూడా, ఏ ఒక్క రంగం కూడా హ్యాపీగా లేదు. అసలు అన్ని రంగాలు పడిపోయాయి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఖర్చులకు కూడా లేకుండా చాలా టైట్ సిచ్యుయేషన్ లో మేము మా బతుకులు ఎట్లా తీస్తున్నాము, మా నరకాన్ని మేమే కొని తెచ్చుకున్నాము, మా ఓటుని మేమే వేస్ట్ చేసుకున్నామని ప్రతి ఒక్కరు లెంపలేసుకుంటున్నారు. తెలంగాణలో లెక్కలు వేయాల్సింది కేటీఆర్ ని, హరీష్ రావుని, కవితని, సంతోష్ రావుని, వాళ్ళని. ఎవరంటున్నారు? కొంచెము ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా నువ్వు కామన్ గా బయటకు వచ్చి చూస్తే ఎవరిని లెంపలేస్తారు, ఎవరిని స్వాగతిస్తున్నారు నువ్వు చూస్తే తెలుస్తుంది. కొడంగల్ నీ గడ్డ మీదికి రామన్న ఎలా మాస్ ఎంట్రీ ఇచ్చాడు, ఎలా జన నీరాజనం పట్టారు. మరి నువ్వు పోతే ఎవరు రాలేదే కొడంగల్కి? నువ్వు కోస్గిలో సభ పెడితే ఎంతమంది వచ్చిర్రు, రామన్న పెడితే ఎట్లా జన నీరాజనం పలికిండ్రు, దాంట్లోనే తెలుస్తుంది. నువ్వు బయటికి వచ్చి చూడు, ప్రజలు ఎట్లా కొడతారు, ఎట్లా తిడుతున్నారు, నీ మీద ఎంత కోపంగా ఉన్నారు. నువ్వు సెక్యూరిటీ లేకుండా వచ్చి చూడు, నీకు తెలుస్తుంది. పోనీ నీ మంత్రుల్ని పంపించి చూడు, నీ మంత్రుల్ని పంపించి చూసినా తెలుస్తుంది ఎంత ఆశ్రయించుకుంటున్నారు అనేది. మనకి పాలన వచ్చినప్పుడు ప్రజల ఇప్పుడు ప్రభుత్వంలో సీఎం అనే పదవి హైయెస్ట్ మనకి తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ ఆ సీఎం పదవి మనకి వచ్చినప్పుడు దాన్ని మనం ప్రజల గుండెలలో నిలబడాలి అనే పాలన చేస్తే నువ్వు ఎన్ని రోజులు ఉన్నా పలానా సీఎం మంచి పనులు చేశాడు, మాకు ఇది చేశాడు, అది చేశాడు అని చెప్పుకుంటారు. కానీ నిన్ను ఇన్ని తిట్లు తిట్టిన సీఎం ఎవరు లేరు. ఇంత అసహించుకున్న సీఎం చరిత్రలో రాసుకోవచ్చు, ఏదైనా రికార్డు ఉంటే కూడా ఎక్కించవచ్చు.